ఏపీకి మోందా తుఫాను గండం పొంచి ఉంది. ఈ తుఫాను కోస్తా జిల్లాలపైకి దూసుకొస్తుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతుంది. నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా బలపడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇక మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారనుంది. అదే రోజు రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని అంచనా వేసింది ఐఎండీ. మంగళవారం దాదాపు 12 గంటల పాటు దాని తీవ్రత కొనసాగుతుందని ఐఎండీ సూచించింది. తర్వాత తుఫానుగా బలహీనపడొచ్చని పేర్కొంది. దీని ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళ బుధవారాల్లో గరిష్టంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీయొచ్చని చెప్పింది. తుఫాను ప్రభావం పలు జిల్లాలపై తీవ్రంగా ఉన్నట్టు ఐఎండీ వెల్లడించింది. ఇవాళ 7 జిల్లాలకు రెడ్ అలర్ట్, 16 జిల్లాలకు ఆరెంజ్, మరో 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అలాగే మంగళవారం 14 జిల్లాలకు రెడ్ అలర్ట్, 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరో 4 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో గురువారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం సూచించింది. విశాఖపట్నం, మచిలీపట్నం, కృష్ణాపట్నం, నిజాంపట్నం, గంగవరం, కాకినాడ పోర్టుల్లో 1వ నంబరు ప్రమాద హెచ్చరికలు కొనసాగిస్తున్నారు. కళింగపట్నం, భీమునిపట్నం, వాడరేవు పోర్టులకు సమాచారం అందించారు. ఇక తుఫాను నేపథ్యంలో సహాయక చర్యల కోసం 9 ఎస్డీఆర్ఎఫ్, 7 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు జిల్లాలో సిద్ధంగా ఉన్నట్టు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరికొన్ని బృందాలు హెడ్ క్వార్టర్స్ లో సిద్ధంగా ఉన్నాయని తెలిపింది. ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈసారి అంటే మామూలుగా ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఎస్ఎంఎస్ ద్వారా అలర్ట్స్ వెళ్తున్నాయి మన తరపున. ఈసార్లు ఈ తుఫాన్కి ఎన్డీఎంఏ తరపున స్పెషల్ పర్మిషన్ తీసుకొని విత్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సపోర్ట్ మనకు సెల్ బ్రాడ్కాస్ట్ సర్వీస్ కూడా వాళ్ళు ఇచ్చారు. ఇంతకుముందు కొన్ని నెల ముందు ఆపేశారు, కానీ దానికి మళ్ళీ ఇచ్చారు. సో దానివలన ఇప్పుడు టార్గెటెడ్గా అంటే ఇక్కడ అలర్ట్ ఉంది, ఇక్కడ ఫోర్కాస్ట్ కొంచెం తేడా ఉంది, అక్కడే స్పెసిఫిక్గా ప్రతి మొబైల్ ఫోన్కి ఒక వైబ్రేషన్ అండ్ రెడ్ అలర్ట్ మెసేజ్ వస్తుంది. చాలా టార్గెట్గా ఉంటుంది. అది కాకుండా ఇప్పుడు మన సీఎం సార్ సోషల్ మీడియా ద్వారా కూడా చాలా స్పెసిఫిక్గా ప్రిసైజ్గా ఇక్కడ ఏం ఇన్స్ట్రక్షన్స్ పంపించేయాలి అది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 11 యూనిట్స్ ఉన్నాయి, 11 టీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు 6 టీమ్స్ జిల్లాలకి పంపించాం. ఈ ముఖ్యంగా సెంట్రల్ కోస్టల్ ఏపీ జిల్లాలకి పంపించాం. అది కాకుండా 5 టీమ్స్ స్టాండ్ బైలో పెట్టాం. 3 విజయవాడలో, 2 వైజాగ్లో, ఎందుకంటే కొంచెం ఇన్సిడెంట్ ఉన్నప్పుడు వాళ్ళకి పెడతాం అక్కడ కూడా. అది కాకుండా మనకు ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా 13 ఉన్నాయి. ఆ 13 టీమ్స్లో 8 టీమ్స్ ఇప్పుడు జిల్లాలకి పంపించాం. మిగతా అన్ని టీమ్స్ స్టాండ్ బైలో ఉన్నాయి, స్ప్రెడ్ అవుట్. కొన్ని రాయలసీమలో, కొన్ని విజయవాడలో, కొన్ని వైజాగ్లో. సో ఎక్కడైనా అవకాశం ఉంటే తొందరగా అక్కడ మొబిలైజ్ చేసి పెడతాం. అది కాకుండా మనం సెంట్రల్ ఫోర్స్తో కూడా టచ్లో ఉన్నాం. సో మనకు పూణే, హైదరాబాద్, ఒడిషా నుంచి కూడా ఎన్డీఆర్ఎఫ్ యూనిట్స్ రెడీగానే ఉన్నాయి. అది కాకుండా ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీతో కూడా టచ్లో ఉన్నాం. మనకు వైజాగ్లో పెద్ద నేవల్ బేస్ ఉంది కాబట్టి వాళ్ళ తరపున కూడా సపోర్ట్ ఉంది. ఎయిర్ ఫోర్స్ పరంగా చూస్తే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, వైజాగ్ అక్కడ కూడా టచ్లో ఉన్నాం. కోస్ట్ గార్డ్తో కూడా టచ్లో ఉన్నాం. ఎందుకంటే సైక్లోన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా సీ స్టేట్ కొంచెం రఫ్గానే ఉంటుంది.